Hello everyone, welcome to the institutional data breakdown session for Tuesday 16th September. అండ్ ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ కంటే ముందు ఒకసారి యాజ్ యూజువల్ ఈ రోజు జరిగిన మార్కెట్ ప్రైస్ యాక్షన్ అయితే ఒకసారి క్విక్గా అబ్జర్వ్ అయితే చేద్దాం. అండ్ యాజ్ పర్ ఆర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఈ రోజు కోసం మనం ఫ్రైడే అయితే చేసుకున్నాం. అండ్ బిగ్ ప్లేయర్స్ బుల్లిష్ ఉండే, బట్ అట్ ద సేమ్ టైం క్లయింట్స్ బేరిష్ ఉండే. కానీ మనం ప్రెడిక్షన్ మాత్రం ఈ లెవెల్కి ప్రైస్ అయితే వస్తుందని చెప్పేసి అయితే అనుకున్నాం. బికాజ్ డేటా ఎంత బుల్లిష్ ఉన్నా కూడా కంటిన్యూస్ బ్యాక్ టెస్టింగ్ కావచ్చు, బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ కావచ్చు. సో ఎప్పుడైతే డేటా రివర్స్ అయిందో అక్కడ మేము చేసిన హోంవర్క్ కావచ్చు, సో అదైతే నిజమైంది. అండ్ ఎప్పుడైతే మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తామో అప్పుడు ఏంటంటే కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ సో ప్రైస్ అయితే పర్ఫెక్ట్గా ఈ లెవెల్ అయితే టచ్ అయింది. అండ్ మన అనుకున్నది కూడా ఈ లెవెల్ వరకు వస్తుంది, ఆర్ ఈజ్ 1 వరకు వస్తుంది అని చెప్పేసి. ఇన్ కేస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సో 50 MA కావచ్చు, ఎల్ఏట్ వేవ్స్ కావచ్చు, బోలింజర్ బ్యాండ్స్ కావచ్చు, MACD కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కంబైన్ చేసి చూడటం అనేది అవసరం. బట్ స్టిల్ నేను ఎక్కువగా మాత్రం ప్రైస్ యాక్షన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటానే ఫాలో అవుతాను. సో మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ ఉండి ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు అయితే చూసినాం మనము. ఒకసారి ఎల్ఈడి వేవ్ స్ట్రక్చర్ని కూడా క్లియర్గా అయితే చూపిస్తా, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండే, ఏం జరిగింది మార్కెట్లో అని చెప్పేసి. అండ్ సో ఈ లెవెల్ ఇక్కడ ఎప్పుడైతే ఈ లెవెల్ వరకు అయితే ప్రైస్ అయితే వచ్చింది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఈ లెవెల్స్లో ఇలా ఎక్స్పెక్ట్ చేసినాను. బట్ స్టిల్ రేపు అనేది పెండింగ్ ఉంది. ఎలియట్ వేవ్ అనేది కంప్లీటెడ్ డైనమిక్ అనమాట. సో ఫోర్త్ వేవ్ ఏంటి, ఒక హిడెన్ డైవర్జెన్స్ అనేది వస్తుంది. సో ఇన్ కేస్ హిడెన్ డైవర్జెన్స్ మనం కనుక చూసినట్లయితే హిడెన్ డైవర్జెన్స్లో ఏం జరుగుతుందంటే ప్రైస్ ఎప్పుడు కూడా ఒక హై సో ఇక్కడ నుంచి ఒక హయ్యర్ హైలా ఉంటుంది, బట్ ఇండికేటర్లో ఎప్పుడు కూడా లోవర్లో చూపిస్తుంది అనమాట. సో మీరు ఏఐని అడగచ్చు, గూగుల్ చేయొచ్చు, ఆర్ ఇంకా వీడియోస్ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి. సో ఇన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. సో వాటిని కంబైన్ చేసి మనం ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటామో మన అనాలిసిస్ని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. సమ్ టైమ్స్ జనరలీ వీ అవాయిడ్ ట్రేడింగ్ ఇన్ దోస్ డేస్ అనమాట. సో ఇది జరిగింది. అండ్ ఒక్కసారి క్విక్గా ఇండికేటర్ తర్వాత మన ఒకసారి రిస్క్ రివార్డ్ అయితే చూద్దాం. సో ఎవరికైతే ఫస్ట్ 2-3 మినిట్స్ బోరింగ్ ఉంటుందో క్విక్గా స్కిప్ అయితే చేసి చూడొచ్చు. సో నేను ఎందుకు ఇది రిపీటెడ్గా చూపిస్తా అంటే ఇండికేటర్లో ఏమన్నా పాయింట్స్ మిస్ అయినా కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మన అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే 1:2 ఉండాలి. 2 తర్వాత మనం ట్రైల్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి 1:2.38 ఎక్కడైతే సిగ్నల్ వచ్చిందో ఆ క్యాండిల్ మన ఎంట్రీ పాయింట్. అండ్ ఏదైతే వచ్చి ఇక్కడ సిగ్నిఫికెన్సే ఉంది కాబట్టి సో ఇన్ కేస్ లైన్ చార్ట్కి వెళ్ళి చూసినా ఇక్కడ సిగ్నిఫికెన్స్ హై ఉంది కాబట్టి సేమ్ క్యాండిల్ హై అయితే స్టాప్ లాస్ ఉండే. అండ్ మీరు క్విక్గా అబ్జర్వ్ చేయండి. సో 1:2 ఇక్కడ వచ్చింది. సో ఆప్షన్ చార్ట్లో అయితే వచ్చి ఉంటుంది, బట్ ఇక్కడ రాలేదు. బట్ స్టిల్ ఎందుకు వెయిట్ చేయాలి అనే రీజన్ ఉంటుంది. ఇందుకే అనమాట ట్రెండ్ లైన్స్ ఇంపార్టెన్స్ అనేది మీకు చెప్పేది. ఒకసారి నేను క్విక్గా చేసి చూపిస్తాను. ఎందుకు వెయిట్ చేసి ఉండే, ఆర్ ఎందుకు ఎవరైతే ఆఫ్లైన్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకైతే మెన్షన్ చేస్తుండే. లెట్ మీ డ్రా ట్రెండ్ లైన్స్. సో మార్నింగ్ ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ అయితే అయింది. అండ్ దాని తర్వాత కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ ఈ ఒక్క ట్రెండ్ లైన్ అంటే కాదు, సో అట్లీస్ట్ మీకు డౌట్ ఉన్న ఏరియాస్ని కవర్ చేస్తూ ట్రెండ్ లైన్స్ అయితే వేసుకోవచ్చు. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందో ఆ లెవెల్స్ని రీటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇన్ కేస్ జరగకపోతే ఈ ఏరియాస్లో క్విక్ బౌన్సెస్ అయితే వస్తాయి అనమాట. అదొక పెద్ద కాన్సెప్ట్, దాన్ని డిస్కస్ చేయాలంటే ఇప్పుడున్న ఈ 10-12 మినిట్స్ అయితే సరిపోదు. సో దిస్ వాజ్ మై వ్యూ. సో ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందో అండ్ ఇక్కడ చూడండి ఇది స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ హై కూడా హిట్ కూడా అవ్వలేదు. ఎవరైతే కొంచెం బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారో స్టాప్ లాస్ ఇదర్ ప్రాఫిట్ ఈ రెండే చూస్తారు. మధ్యలో ట్రెండ్ ఎక్కడ పోయినా కూడా పట్టించుకోరు. అండ్ సో ఇది అనమాట ప్రెడిక్షన్. నేను ఎందుకు వెయిట్ చేసి ఉన్నా ఈ లెవెల్స్ వరకు అంటే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అయింది, దాని తర్వాత రీటెస్ట్ అయింది, దాని తర్వాత ఒక క్విక్ ఫాల్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడైతే ఎవరు ఉన్నారో వాళ్ళ స్టాప్ లాస్ అయితే తీసుకెళ్ళిపోయినారు. ఇక్కడ ఓవరాల్గా జరిగింది ఏంటి అంటే క్లయింట్స్ అనే వాళ్ళు ఈ రోజు కోసం బేరిష్ ఉండే, బట్ ట్రాప్ అయిపోయి బుల్లిష్ అయిపోయినారు. అండ్ ఒకసారి ఇంకా క్లియర్గా చెప్తాను దాని గురించి. దానికంటే ముందు ఒకసారి 1:2 అచీవ్ అయిందా లేదా అయితే చూద్దాము. ఆప్షన్ బయ్యర్ వర్సెస్ ఆప్షన్ సెల్లర్ది ఏంటి అనేది. అండ్ ఎప్పుడైనా సరే నేను ఈ పాయింట్ మర్చిపోయాను అనుకుంటా చెప్పడం, ఎప్పుడైతే ఫస్ట్ సిగ్నల్
హై అయితే పోలేదో దాని తర్వాత లాంగ్ అయితే నమ్మకూడదు. బికాస్ దీనిపైన క్లోజింగ్ వచ్చేసి అలా వెళ్తే మాత్రం దాన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఈ పాయింట్ని మెన్షన్ చేయడం మర్చిపోయింటా. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే క్యాండిల్ 9:45 క్యాండిల్లో మనకి సిగ్నల్ అయితే వచ్చింది. అండ్ 9:45 క్యాండిల్లో ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి ఆప్షన్ చార్ట్లో 1:2 పెట్టుకుంటే ప్రైస్ అయితే వచ్చేసి వెళ్ళిపోయింది ఫస్ట్లోనే. అండ్ సెకండ్ చూడండి మనకి ఏ రేంజ్లో ప్రైస్ అనేది ఇచ్చిందో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ప్లేస్ చేసుకుంటే 1:2.85. ఇన్ కేస్ ట్రైల్ చేసినా కూడా 1:2.5 అయితే ఈ క్యాండిల్లో చూసి మార్నింగ్ స్టార్ ఫామ్ అవుతుంది అనుకున్న ఆర్ మిస్ అయినా కూడా ఈ లెవెల్లో అయితే చూడండి 1:2.5 అనేది వచ్చింది. సో ఏదో ఒక సెటప్ని మనం పర్ఫెక్ట్గా నమ్మాలి. నమ్మకపోతే మనం ట్రేడింగ్ అనేది చేయలేము. ఎప్పుడు నమ్మకం వస్తుంది అంటే ఎప్పుడైతే బ్యాక్ టెస్ట్ మనం చాలా స్ట్రాంగ్గా చేస్తామో, ఆర్ మన బ్యాక్ టెస్ట్ అంటే బ్లైండ్గా చేయడం కాదు, దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్లో ఎక్కడి నుంచి రివర్స్ అయింది ఏంటి అనేది ఒకసారి క్విక్గా అయితే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ ఈఎంఐస్ ఉన్నాయా, బొలింజర్ బ్యాండ్స్ ఉన్నాయా, ఆర్ఎస్ఐ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అలాంటివి కొన్ని మీరైతే చేయండి. సో నేను ఒక స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాట్ డు వి కాల్, ఎక్కడైతే వోలటాలిటీ కానీ లిక్విడిటీ కానీ పెరుగుతుందో ఆ జోన్స్ నుంచి విత్ ప్రూఫ్స్ అనమాట. సో ఆ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఒక వీడియో అయితే చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మేబీ అది మీకు యూస్ఫుల్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకసారి క్విక్గా రేపటి డేటాని అయితే చూద్దాం. అండ్ సో దిస్ ఫర్ టుమారో ఈరోజు జరిగిన యాక్టివిటీ అనమాట. యాక్టివిటీ అంటే బిగ్ ప్లేయర్స్ అండ్ క్లయింట్స్ యొక్క ఓపెన్ పొజిషన్స్ ఇవన్నీ కూడా. సో ఒకసారి క్విక్గా అబ్జర్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో క్లయింట్స్ నిజంగానే బుల్లిష్ ఉన్నారు. వీళ్ళు ట్రాప్ అయిపోయినారని చెప్పినా కదా, మళ్ళీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఏదైతే ట్రెండ్ ఉందో దానికి వెళ్ళిపోయినారు. ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు అండ్ డిఐఎస్ కూడా బేరిష్ ఉన్నారు. జనరలీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్. ఇక్కడ ఎవరైతే ప్రోస్ ఉన్నారో వాళ్ళు కూడా బేరిష్ ఉన్నారు. సో ఈ లెవెల్స్ అన్నీ నిజమేనా అంటే యాజ్ ఇట్ ఈస్గా అయితే తీసుకోవచ్చు. ఇదంతా వాట్ డు యు కాల్, ఈ ఓపెన్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగానే. ఓన్లీ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ మాత్రం అంత అగ్రెసివ్ బేరిష్ అయితే లేరు. వాళ్ళు ఒక లెవెల్ వరకు 25,000 ఆ లెవెల్ మూవ్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు నాకు తెలిసి. సో అదొకసారి చార్ట్ పైన పెట్టి మనం అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇది ప్రస్తుతం ఉన్న లెవెల్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే పొజిషన్స్ని తీసుకోవచ్చు. పొజిషనల్గా ఇలానే ఉంది అండ్ రేపు ఇంట్రాడే కోసం కూడా ఉంది. అండ్ ఇది ఎలా చెప్పగలుగుతామంటే ఇంటర్నల్గా వాళ్ళ స్ట్రాటజీస్ని అండ్ ఇంటర్నల్ వాళ్ళ పొజిషన్స్ని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేయగలుగుతామో ఈ డేటా అనేది వస్తుంది. సమ్ టైమ్స్ ఎఫ్ఐఎస్ ఏం చేస్తారంటే వాళ్ళు మనకు చేసేది కనిపించనియరు. సింథటిక్ లాంగ్స్, సింథటిక్ షార్ట్స్ అలా చేస్తూ ఉంటారు. సో దాన్ని అనలైజ్ చేయడానికి కొంత ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయొచ్చా అంటే నిజంగా అంత బ్యాక్ టెస్టింగ్ చేస్తే మాత్రం చేయొచ్చు. బట్ 1 to 3 years అనేది బిగినర్ టైమే కాబట్టి సో ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి క్విక్గా మ్యాప్ లైన్ అయితే పెట్టి మీకు అబ్జర్వ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇది ఈరోజు జరిగిన యాక్టివిటీ అండ్ రేపు జరిగే యాక్టివిటీ. సో మేజర్ ట్రెండ్ ఏదైతే ఉందో మనకి బేరిష్ ఉంది. అండ్ ఈ బేరిష్ ఒక్కసారి నేను ఇవన్నీ క్లియర్ చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఎక్కడ ఉన్నాం డైలీ టైం ఫ్రేమ్లో ఆర్ 4 hours టైం ఫ్రేమ్లో అంటే యాక్చువల్గా డేటా హార్లీ టైం ఫ్రేమ్ ఆర్ ఈ మేజర్ సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసుకున్నట్టయితే మనకైతే అప్ ట్రెండ్ అయితే బై ఆన్ డిప్స్ అయితే నడుస్తుంది. బట్ స్టిల్ ప్రైస్ అనేది ఎందుకు కిందికి వచ్చింది అంటే ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళాక వాళ్ళకి లిక్విడిటీ కావాలి. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో ఆర్ ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళంతా అగ్రెసివ్గా వెంటనే వెళ్ళిపోరు. అండ్ మీకు చూసినట్లయితే ఒక ఫెడ్ రేట్ కట్ ఈవెంట్ కూడా ఉంది ఆర్బీఐ. సో ఈ రోజు వరకు వెయిట్ చేస్తారేమో కూడా తెలియదు. ఎఫ్ఐఎస్ అంత డ్రాస్టిక్గా లేరు కాబట్టి. సో ఈ లెవెల్ అయితే ఆల్మోస్ట్ టచ్ అయింది. దీని తర్వాత చూడండి మీకు ప్రైస్ అయితే ఒక వాల్యూమ్ కోసం అయితే కిందికి వచ్చింది. ఇన్ కేస్ ఈ 1 or 2 days ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ క్వాంటిటీ తగ్గించవచ్చు ఆర్ అవాయిడ్ కూడా చేయొచ్చు. బికాజ్ ఎన్ని డేస్ అయితే పర్ఫెక్ట్ ప్రాఫిట్స్ అయితే తీసుకుని ఉంటారు. సో ఇప్పుడైతే కొంచెం అవాయిడ్ చేసినా కూడా మిస్టేక్ అయితే ఏం లేదు. అండ్
ఇది ఎందుకు చెప్పానో అర్థమైంది కదా. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక రెసిస్టెన్స్ అయితే రీచ్ అయింది. అండ్ దీని తర్వాత మనకి కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే ఎలిట్ వేవ్స్‌లో చూసుకున్నా కూడా ఇక్కడి వరకి ఇలా చూసుకున్నా కూడా ఎలిట్ వేవ్స్ అనేది డైనమిక్. ఈ ట్రాప్‌లో అయితే పడకండి. అండ్ నాకు కొంతమంది మెసేజ్ చేశారు, వీడియోలో కమెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే ప్లేస్ చేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఏబీసీ అంటే ఏ ఈక్వల్ టు సి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఎలా జరగవచ్చు అంటే ఇది ఎవరికి అర్థం కూడా కాదు. సో ఇన్ కేస్ 1, 2 ఇలా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఏమంటున్నా అంటే ఫస్ట్ 1 or 2 డేస్ అనేది వదిలేయండి. అండ్ ఇక్కడ ఒక మేజర్ కరెక్షన్ ఉందా అంటే ఉంది. డౌన్ఫాల్ ఉందా అంటే నెక్స్ట్ 1-2 డేస్లో అయితే మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే మాత్రం, ఈ లెవెల్ సస్టైన్ అయితే మాత్రం పైకి వెళ్తుంది. ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో యా, ఈ ఈ ఈ పాయింట్స్ అయితే మీరు నోట్ అయితే చేసి పెట్టుకోండి. ఈ లెవెల్స్ అనేవి కీ లెవెల్స్ అనమాట. 1 or 2 డేస్ అవాయిడ్ చేయడం వల్ల పెద్ద వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు. అండ్ రేపటికి ఒకసారి చార్ట్ పైన అనలైసిస్ అయితే చేద్దాం. అండ్ రేపటి వ్యూ యాక్చువల్ వ్యూ అయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ అయితే బుల్లిష్ ఉంది. బట్ మనకి డేటా ఇన్పుట్స్ ప్రకారం ప్రైస్ అయితే బేరిష్ ఉంది అండ్ ప్రోస్ అయితే బేరిష్ ఉన్నారు. అన్లెస్ వాళ్ళైతే అంత ఈజీగా బేరిష్ సెంటిమెంట్కి అయితే వెళ్ళరు. సో అక్కడ ఏదో ఒక లాజిక్ అయితే ఉంటుంది. సో వాళ్ళ యాక్టివిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫస్ట్ 15 to half an hour మనం చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఒక మీకు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేసుకోండి. ఒక 50 to 75 పాయింట్స్ రేంజ్ వచ్చింది అనుకోండి. ఆ పాయింట్స్ని హై లో అనేది మార్క్ చేసుకొని అక్కడ నుంచి అయితే మీరు ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. బట్ యాజ్ పర్ డేటా ఎలా ఉందో దాని ప్రకారం తీసుకోవాలనుకుంటే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ లెవెల్ని రీటెస్ట్ చేస్తూ ప్రైస్ ఎప్పుడైతే కిందికి వస్తుందో సో 1:2 తర్వాత మీరు ట్రైల్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది అవాయిడబుల్ సినారియో ఇక్కడ నుంచి అయితే యా. సో ఈ జోన్స్ అయితే అవాయిడబుల్ సినారియోస్. పర్ఫెక్ట్ సపోర్ట్ అంటే క్యుములేటివ్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి అయితే 25,020 అనమాట. సో దీనికంటే కిందికి వెళ్తుంటే అయితే మీరు ప్రాఫిట్స్ అయితే ట్రయల్ చేయండి ఈరోజు చేసిందానే. బట్ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాఫిట్స్ అయితే క్విక్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీళ్ళ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ బౌన్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్లెస్ అంటిల్ మీరు ప్రో ట్రేడర్ అయ్యండి, మీకు షార్ట్ కవరింగ్ మూవ్స్ని క్యాప్చర్ చేయగలిగే వాట్ వి కాల్ అనాలిసిస్ ఉంటేనే ఆ ట్రేడ్స్ అయితే చేయండి. అదర్వైజ్ మీరు ఈ వారం రోజులు ఎక్స్పెక్ట్ చేసిన ఎర్న్ చేసిన ఏదైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ బుల్లిష్ కోసం ట్రేడ్ లేదా అంటే నేనైతే అవాయిడబుల్ సినారియోలోనే ఉంటాను. బికాజ్ ప్రైస్ ఇలా ఈ రేంజ్లో ఇలా ఓపెన్ అవుతుంటే మాత్రం దీని తర్వాత అయితే నేను ఎక్కువగా లాంగ్ అయితే చేయను. బికాజ్ ఎలియట్ వెబ్ ప్రకారం కూడా ఇక్కడికే వచ్చింది మన హైట్ అనేది. ఆర్ దీనికంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ రేంజ్ వరకు అయితే చెక్ చేయొచ్చు మనం. దీని తర్వాత నిజంగా ప్రాఫిట్స్ని అయితే ట్రైల్ చేసుకోవచ్చు. ఆర్ టెన్షన్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటే, ఆర్ ట్రేడింగ్ లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటే మాత్రం మంచి రిస్క్ రివార్డ్ అయితే ఎర్న్ చేసేసి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో ఇది లెవెల్. అండ్ ఇది ఫుల్ క్వాంటిటీతో చేయొచ్చా అంటే లేదు, డేటా అయితే అలా చెప్పట్లేదు. సో మీరు రెగ్యులర్గా ఒక 100% ఆఫ్ యువర్ టోటల్ క్వాంటిటీలో 20 to 25% క్వాంటిటీ అయితే చేయొచ్చు. అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఫస్ట్ 15 to 30 మినిట్స్ అనమాట. ఆ తర్వాత బ్రేక్అవుట్ అయ్యి మంచి వాల్యూమ్తో సస్టైన్ అవుతుంటేనే మాత్రం చేయాలి. అండ్ ఈఎంఐ సపోర్ట్ కూడా ఉంటేనే అవన్నీ అయితే ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, హై ప్రాబిలిటీ లాగా. బట్ అదర్వైజ్ మీరైతే చేయకండి. అండ్ యా, సో క్లయింట్స్ అందరూ ఊరికనే ట్రాప్ అవుతూ ఉంటారు. బికాజ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోతుంది అనుకుంటారు. సో నిజానికి అలా అవుతుంది అంటే అలా అవ్వదు. అండ్ వాళ్ళకి లిక్విడిటీ కావాలి. వెళ్ళే ముందు ఏంటంటే ఇంకొంచెం సపోజ్ మీరు గెస్ చేయండి, నేను చెప్పడం అని కాదు, మీ హోంవర్క్ ఉండాలి. ఎక్కడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ పైన మీరు క్లియర్గా మార్క్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇన్ కేస్ ఇంత రెడ్ క్యాండిల్ వచ్చినా కూడా వర్రీ అవ్వడానికి ఉండకూడదు అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైతే హోంవర్క్ చేస్తారో మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ పైకి వెళ్ళే ముందు ఒక పెద్ద రెడ్ క్యాండిల్. అండ్ ఈ వేస్లో కూడా థింక్ చేయండి. సో ప్రాపర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఇలా మార్క్ చేసుకొని అక్కడ యాక్టివిటీ ఎలా జరుగుతుంది, ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఏం జరుగుతుంది, లిక్విడిటీ కోసం ఏం చేసినారు, ఈ లెవెల్స్ అయితే ప్రాపర్గా మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ కూడా చూడండి, బ్రేక్అవుట్ అయినట్టే అయింది, దాని తర్వాత ఏమైంది. సో ఇలాంటి ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఆర్ తక్కువ క్యాపిటల్తో ఉంటారో, ఓన్లీ ఆప్షన్ బయింగే చేస్తారో, వాళ్ళందరూ ఏంటంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి హోంవర్క్ చేయకపోతే ఎక్కువ అవుతారు అనమాట. సో రేపు
యాహ్! సో, ఆప్షన్ బయింగ్ ఉందా అంటే ఉంది. టిల్ దీస్ లెవెల్స్ అనమాట. దాని తర్వాత ఆప్షన్ బయింగ్ అయితే అవాయిడబుల్ సినారియో. మీరు యెస్టర్‌డేది చూసుకున్నా గూడా మీకు అర్థమవుతా ఉంటది. ఆప్షన్ సెల్లింగ్‌లో అయితే రీచ్ అయింది. ఆప్షన్ బయింగ్‌లో మాత్రం సర్టెన్ లెవెల్ వరకే ఇనిషియల్‌గానే వచ్చేసింది, ఎళ్ళిపోయింది. దాని తర్వాత చూడండి మొత్తం ప్రీమియం డికే అయింది. సో, ఇలా ఆప్షన్ చార్ట్స్ పెట్టుకొని గూడా ట్రై చేయడానికైతే అనాలిసిస్ చేయడానికైతే ట్రై చేయండి స్లోగా. సో దట్ మీకు కూడా అర్థమవుతా ఉంటది. ఇన్‌కేస్ ఎవరైతే ప్రోస్ ఉన్నారో ఆర్ ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అయితే చూస్తున్నారో వాళ్ళు స్కిప్ చేసినా కూడా పర్లేదు. సో దట్ బట్ ఎక్కడో చోట ఎవరో ఒకరి నుంచి ఏదో ఒక పాయింట్ అయితే నేర్చుకోవచ్చు. ఆ వ్యూలో అయితే చూడండి. అండ్ మీకు ఈ కంటెంట్ గనుక నచ్చినట్లయితే సపోర్ట్ అయితే చేయండి. మీ ట్రేడింగ్ గ్రూప్స్‌లో గానీ, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైనా ఉన్నా షేర్ చేయండి. అండ్ యాహ్! అండ్ రిస్క్ రివార్డ్ ఎలా ఫాలో అవ్వాలి, క్యాపిటల్‌లో ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, అవన్నీ కలిపి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈవెన్చువల్‌గా అయితే అర్థమవుతది. అండ్ ఇది నాకు కూడా కొత్త కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ అనమాట. బట్ ఈవెన్చువల్‌గా మీకు అన్నీ ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ట్రేడింగ్ స్టైల్ అండ్ ఆల్. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. ఎవరైతే మీరు బిట్స్ అండ్ పీసెస్‌గా చూస్తారో వాళ్ళకైతే అర్థం కాదు. ఎవరైతే టైటిల్‌ని చూసి కమెంట్ అయితే చేస్తారో ఆర్ ఎవరైతే టైటిల్‌ని చూసి ట్రేడ్ అయితే చేస్తారో ప్యూర్‌గా వాళ్ళకి అంటే పర్ఫెక్ట్ ట్రేడ్‌లు అయితే తీసుకోలేరు. అనవసరమైన చోట్లల్ల ఫుల్ క్యాపిటల్ డిప్లాయ్ చేసి స్ట్రెస్‌కి గురవుతా ఉంటారు. సో, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే ప్రీ మార్కెట్ మీరు అనాలిసిస్ చేసి పెట్టుకుంటారో ఆ రోజు పక్కా సక్సెస్ అనేది ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.